నమస్తే గుంటూరు సొసైటీ వారి సారథ్యంలో గుంటూరు గాట్ టాలెంట్ షో పోటీలు ఆదివారం ఎం కన్వెన్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ షో ప్రారంభోత్సవంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు సొసైటీ ఫౌండర్ డాక్టర్ క్షమా సుల్తానాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. వయస్సుతో సంబంధం లేకుండా వ్యక్తిలోని టాలెంట్ బయటకు తీసేందుకు ఈ షో నిర్వహించడం చాలా అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఆదివారం జరిగే ఈ పోటీలలో అందరూ భాగస్వాములు కావాలని క్షమా సుల్తానా పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, ఎన్ఎస్యుఐ నాయకులు కరీం తదితరులు పాల్గొని మాట్లాడారు. డాక్టర్ క్షమా సుల్తానా గారు కొత్త ఆలోచనలు తీసుకొని అనేక మంది ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉన్నారు. అనేక ఆర్గనైజేషన్స్ గుంటూరు నగరంలో గత కొంతకాలంగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భిన్నంగా ఈరోజు అవసరాలను గుర్తించి ముఖ్యంగా సమాజంలో ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అవగాహన చేసుకొని ఒక మంచి ఆలోచన ముందుకొచ్చినందుకు డాక్టర్ క్షమా సుల్తానా గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముందుగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారికి, అలాగే పెద్దలందరికీ, అలాగే ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఈరోజు సమాజంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత, బలం ఉంటుంది. బలహీనత ఉన్నటువంటి వాళ్ళు ఆ బలహీనతను చూసి బాధపడి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. బలం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక బలాన్ని మీరు సమాజం కోసం ఉపయోగిస్తే. అందరికీ సలాం నమస్తే అండి. నేను డాక్టర్ క్షమా సుల్తానా, హోప్ఫిన్ హాస్పిటల్ చైర్మన్తో పాటు ఫౌండర్ ఆఫ్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ. సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా మేము ఒక టాలెంట్ షో, గుంటూరు గాట్ టాలెంట్ షో నిర్వహిస్తున్నామండి. December 1st, December 8th ఆడిషన్స్ జరుగుతాయి. December 15th సెమీఫైనల్స్ అండ్ December 22nd ఫైనల్స్ జరుగుతాయండి. December 1st ఇప్పుడు ఆడిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ధమాకేదార్ డాన్స్ అండ్ సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మెహందీ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయాయండి. మీ అందరు కూడా కొంచెం తొందరగా వచ్చి ఎంట్రీస్ చేయండి అండ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి మీ టాలెంట్స్ని ప్రదర్శించడానికి. అండ్ ఎగ్జైటింగ్ విన్నర్స్కి వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ 3,000 అండ్ 2 కాన్సలేషన్ ప్రైజెస్ 1,000. సో ఎవరైతే ఈ డాన్స్ షో ఈ టాలెంట్ షోలో పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి విన్నర్స్కి వచ్చేసి మా December 26th సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇనాగరేషన్ జరుగుతుందండి. అక్కడ సెలబ్రిటీస్ ద్వారా క్యాష్ ప్రైజెస్ అండ్ మొమెంటోస్ ఇవ్వబడతాయి. సో త్వరపడండి అందరూ, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎవ్రీబడి. నో ఏజ్ లిమిట్ అండి, ప్రతి ఏజ్ కేటగిరీ రావచ్చు. ఏజ్ కేటగిరీ వైజ్ 1 to 15 ఫస్ట్ కేటగిరీ, 15 above to 30 is second category, 30 above to 50 is third category and above 50 is fourth category. ప్రతి కేటగిరీలో 5 ప్రైజెస్ ఉంటాయి. సో త్వరపడండి, ఈ టాలెంట్ షో మీకోసం నిర్వహిస్తున్నాం. మీరే ఈ షోని సక్సెస్ఫుల్ చేయగలరు. ఒక సినిమా చేస్తాము, దానికి హిట్ చేయాల్సిన బాధ్యత పబ్లిక్ దే. సో కమ్ అండ్ మేక్ దిస్ షో సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సలాం నమస్తే గుంటూరు. ఏంటి మరి గుంటూరు అంటే మిర్చి మాత్రమే కాదు, మల్టీ టాలెంట్ షో. ఏంటి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోయారా? ఏం పర్లేదండి, ఆన్లైన్ మాత్రమే కాదు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా నడుస్తున్నాయి. ప్లీజ్ మీలో ఉన్న మల్టీ టాలెంట్ పర్సన్ ఇక్కడ వచ్చేసరికి టాలెంట్ అనేది ప్రతి ఒక్కరి సొత్తు మాత్రమే కాదండి. టాలెంట్ మీ దగ్గర ఉంటే చాలు, బట్ మీ యొక్క టాలెంట్ని ప్రపంచం అంతా చూసేలా చేస్తాం, మేమున్నాము. ప్లీజ్ కమ్ ఫస్ట్. ప్లీజ్ మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకూడదు. ప్లీజ్ కమ్ ఫస్ట్ 8 AM to 8 PM. డోంట్ మిస్. థ్యాంక్ యూ. సలాం నమస్తే. బాయ్. ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాట్ టాలెంట్ షో అనేటటువంటి ఒక షోని ఈరోజు ఫౌండర్గా ఉన్నటువంటి క్షమా సుల్తానా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు, యువత, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ విధంగా ఈ స్టేజ్ మీద నిరూపించుకునేటటువంటి ఒక మంచి అవకాశం. ఇలాంటి అవకాశంలో ఈరోజు 1వ తారీఖున, December 1వ తారీఖున ఆదివారం ఈరోజు ఇక్కడ జరగడం
నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా వచ్చే ఆదివారం కూడా కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత 15వ తారీఖు సెమీఫైనల్స్, 22 ఫైనల్స్